ఇవాళ మనం విజువల్ స్టూడియో ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్గా గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ విఎస్ కోడ్ ఇక్కడ ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా, డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ అని, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ కనబడుతుంది కదా, విండోస్ 8, 10, 11 డిబి అండ్ ఆర్పిఎం అండ్ ఎంఏసి. మనది విండోస్ కాబట్టి మీది 64 బిట్ 32 బిట్ దాన్ని పెట్టి డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ 64 బిట్ ఇన్స్టాలర్, యూజర్ ఇన్స్టాలర్, సిస్టమ్ ఇన్స్టాలర్, జిప్ ఫైల్, మనకి సిస్టమ్ ఇన్స్టాలర్. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది చూసారా ఫ్రెండ్స్. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ కాసేపు. ఈ విఎస్ కోడ్ అనేది మనకి జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి యూజ్ అవుద్ది అనమాట. బెస్ట్ అప్లికేషన్ ఫర్ దిస్ టూ టెక్నాలజీస్. మనం ఇంతకుముందు నోట్ ప్యాడ్లో చేసేవాళ్ళం కదా ఫ్రెండ్స్. నోట్ ప్యాడ్లో ఏంటంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. దానివల్ల ఏంటంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది మనకి తెలియదు. అందువల్ల ఈ విఎస్ కోడ్ అనేది ఇన్బిల్ట్ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. దానివల్ల మనం ఎక్కడైనా రాంగ్ చేసినా సరే మనకు అక్కడే ఎర్రర్ చూపిస్తుంది. అందుకోసం మనం విఎస్ కోడ్ యూజ్ చేయడం చాలా యూజ్ అవుద్ది అనమాట మనకి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇక్కడ విఎస్ కోడ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తా. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఫైల్స్కి వెళ్ళి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ విఎస్ కోడ్ డౌన్లోడ్ అయింది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేద్దాం. విఎస్ కోడ్ 64 బిట్, నాది 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఆప్షన్స్ అడుగుతుంది. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్, ఐ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. సో ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్. నెక్స్ట్, ఇక్కడ మీరు చేసిన ఫైల్స్ అనేది ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నారో మనం ఇక్కడ చూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వచ్చేసి జీలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నా. జీ వచ్చేసి వెబ్ టెక్నాలజీ. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఇక్కడ అయిపోయిందని నెక్స్ట్, ఇక్కడ చూసారు కదా, మనం విజువల్ స్టూడియో కోడ్ అనేది ఫైల్ ఫోల్డర్ నేమ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ కనబడుతుంది కదా, నెక్స్ట్ కొట్టండి. తర్వాత ఇన్స్టాల్. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది విఎస్ కోడ్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫినిష్. ఆఫ్టర్ ఫినిష్ టైప్ చేయండి. వచ్చేయండి ఫ్రెండ్స్, రీలోడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ విఎస్ కోడ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కనబడుతుంది కదా, ఓపెన్. ఇక్కడ మనకు ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది చూసారు కదా. ఓకే, నెక్స్ట్ సెక్షన్ మార్క్ డన్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మనం ఇదే మనకి విఎస్ కోడ్ అనమాట. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదైతే సిఎస్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ మనం కోడ్ రాస్తామో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి
చూస్ చేసుకోవాలి ఒక ఫోల్డర్ అనేది. మనం ఇందాక హెచ్ పెట్టాం కదా, జీ ఇది వచ్చి వెబ్ టెక్నాలజీ. ఈ ఫోల్డర్ నేను యూజ్ చేస్తున్నా. ఐఎమ్ ట్రస్ట్ అదర్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఇది యూజ్ చేశాను కాబట్టి నాకు ఇవి వచ్చేసాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనము విఎస్ కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్.